హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమా సునీల్. కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. ఈ టెంపుల్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇక్కడ శివాలయం ఉందని కూడా నాకు తెలియదు. కాకపోతే ఆలయం చాలా బాగుందండి, ప్రశాంతంగా. నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నైట్ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ రావాలని ప్లాన్ చేసుకొని వెళ్ళారనమాట. నా హస్బెండ్ ఫ్రెండ్ కిషోర్ అన్న వాళ్ళ ఇంటి దేవుడంట గుండం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది పసుపల దగ్గర ఉంటుంది. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే వీలున్నప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి. ఆలయం అయితే చాలా బాగుందండి. శివాలయం ప్రశాంతంగా ఉందన్నమాట. కొండల మధ్యలో ఉంది ఈ ఆలయం. చుట్టూ పచ్చని పొలాలు, చాలా బాగుంది. నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ మండే వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళినప్పుడు కంప్లీట్ వీడియో అయితే పెడతాను. నా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారనమాట. 15 మెంబర్స్ వెళ్ళారు. అక్కడ శివయ్యకి అభిషేకం చేసి ధ్వజస్తంభం పైన దీపం వెలిగించి నైట్ స్కై ల్యాంప్స్ అయితే వదిలారు. అభిషేకం తర్వాత 1,00,000 ఒత్తులతో దీపం అయితే వెలిగించారండి. అలాగే రకరకాల పూలతో శివయ్యనైతే అలంకరించారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. అభిషేకం తర్వాత పూజ అయితే వాళ్ళే చేశారండి కంప్లీట్గా. చాలా బాగా చేశారు. నైట్ టైం కదా, సో ఎవరు లేరంట కాబట్టి వాళ్ళే పూజ చేశారు. పంచామృతం కూడా చేశారంట అండి. చాలా బాగుందంట టేస్ట్ అయితే. అలాగే కిషోర్ అన్న పూజ తర్వాత లైట్గా టిఫిన్ చేయొచ్చని పులిహోర అయితే చేసుకొని తీసుకొచ్చారంట ఇంటి దగ్గర నుంచి. చాలా బాగుందండి టెంపుల్ అయితే చూడడానికి. మీలో ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే తెలిసినా కామెంట్ చేయండి. ఇక్కడ లాస్ట్ సోమవారం రోజు ఎద్దుల పోటీలు అలాగే భోజనాలు కూడా ఉంటాయంట అండి. నాకు అన్న చెప్పారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీకు వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి. గుండం మల్లికార్జున స్వామి టెంపుల్ పసుపల దగ్గర. ఇక్కడ ధ్వజస్తంభం పైన దీపం పెట్టారు కదండి. కెమెరాలో షూట్ చేసేటప్పుడు ఆ దీపం నిప్పు వల్ల ప్రతిబింబం వచ్చింది. మీలో ఎప్పుడైనా ఎవరైనా చూసారా అండి? మీలో ఎవరికైనా తెలుసా ఇలా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నిదానంగా అదైతే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ స్కై ల్యాంప్స్ అయితే బాగా వెళ్ళాయంట. ఇంకా వీడియో ఎండ్ చేసి